రాకేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ స్కామ్ అసలు ఎలా జరిగింది? ఇలాంటి కంపెనీలు ఎల్ఐసి ఎందుకు పెట్టుబడులు పెట్టింది? రాజేష్ ఎక్స్పోర్ట్స్ స్కామ్ ఏంటంటే ఇప్పుడు సెబీ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది, తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. 2021-25 మధ్య కాలంలో 15 లక్షల కోట్లకు పైగా ఆదాయము లేకపోయినా ఉన్నట్లుగా చూపింది. తన ఫారిన్ సబ్సిడరీస్ లావాదేవీలను లేకపోయినా ఉన్నట్టుగా చూపింది. చూపి తనకేదో భారీగా కంపెనీ నిలబడుతున్నట్టుగా చూపారు. సో ఇది స్టాక్ మార్కెట్లు ఏం చేశాయి, రెగ్యులేటర్లు ఏం చేశారు, అది ప్రశ్నే. వీళ్ళకి అప్పులు ఇచ్చిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కన్సార్షియం ఏం చేసింది అనేది ప్రశ్నే. ఇందులో ఇన్వెస్ట్ చేసిన పబ్లిక్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి మేనేజ్మెంట్ మరి ఇవన్నీ చూడలేదా అనేది ఒక ప్రశ్నే. అయితే మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మన ఎల్ఐసికి ఉన్న రిసోర్స్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. ఇప్పుడు దీంతో అవేవో మునిగిపోతున్నాయని ఒక రాంగ్ నోషన్లకు రాకూడదు. అయితే అదే సమయంలో మన బ్యాంకులు మన ఎల్ఐసీలు నష్టపోతే అది మనమే నష్టపోయినట్టు కదా. సో అలాగే ఈ స్టాక్ మార్కెట్లో కోట్లాది మంది రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఉంటారు, మధ్యతరగతి. ఇటీవల కాలంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా నష్టపోతారు. సో ఈ రకమైన 99.8% రెవెన్యూ కేవలం లేనిది ఉన్నట్టుగా చూపారన్నది ఇప్పుడు ఆరోపణ. సో మరి ఇంత పెద్ద స్కాము హర్షద్ మెహతా కుంభకోణాన్ని మించింది అని అంటున్నారు. మరి దీని వెనకాల పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఏ పెద్ద తలకాయలు లేకుండా 4 ఏళ్ళ ఎలా జరుగుతుంది? 2024 మార్చిలో ఒక షేర్ హోల్డర్ కంప్లైంట్ ఇచ్చాడు సెబీకి. 2026 జూన్ వరకు సెబీ ఆదేశాలు ఇవ్వలేదు. మరి 2 ఏళ్ల వరకు కూడా ఒక సెబీ ఒక అనుమానాన్ని, ఇంత పెద్ద కంపెనీ, ఇన్ని లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీని పైన ఆరోపణ వస్తే పట్టించుకోకపోతే ఈ 2 ఏళ్లలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వారి సంగతి ఏంటి? ఇప్పుడు ఈ కంపెనీలో 2023 ఎర్లీ నుంచి ఇప్పటివరకు చూస్తే స్టాక్ మార్కెట్లో దాని విలువ 90% దెబ్బపోయింది. ఈ ఇయర్లోనే 40% పోయింది. మరి దీనికి ఎవరు బాధ్యులు నష్టానికి? ఈ 2 ఏళ్లలో ఇంత లోగుట్టుందని, ఇంత గుట్టుందని తెలియక ఇన్వెస్ట్ చేసిన వారు నష్టపోయారు కదా. పబ్లిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నష్టపోయాయి కదా. మన కార్పొరేట్ గవర్నెన్స్ ఈ రకంగా ఉంటే ఎలా? మన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఉంటే ఈ రకంగా ఉంటే ఎలా? ఫారిన్ ఇన్వెస్టర్కి ఏ రకంగా కాన్ఫిడెన్స్ కలుగుతుంది? ఇప్పటికే మన దేశ స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద ఇతర ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు. దాని ఫలితంగా రూపాయి విలువ పతనమవుతోంది. మన దేశం ఒక డాలర్స్ క్రైసిస్ను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ప్రజలకు మీరు బంగారం కొనద్దు, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి అని చెప్తున్న ప్రధానమంత్రి అసలు ఇవాళ స్టాక్ మార్కెట్ నుంచి మన ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతే దాని నష్టం ఇంకా ఎక్కువ కదా. ఇంకా ఇలాంటి స్కామ్ల వల్లనే వెళ్ళిపోతారు కదా. మరి ఇన్ని రకాల కుంభకోణాలు జరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్లు ఏం చేస్తున్నట్లు?